నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో వేసవి సీజన్ మొదలైన నేపథ్యంలో తీవ్రమైన ఎండల దాడి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జీవనశైలి అలవాట్ల విషయంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. మండే ఎండలు, ఓపలేని ఉక్కపోత, అలవి కాని అలసట, నీరుగార్చే నిస్సత్తువ, ఇవన్నీ నిప్పులు చెరిగే వేసవి ఇక్కట్లు. మొత్తంగా వేసవి కాలాన్ని ఆరోగ్యానికి కాస్త గడ్డుకాలమనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ఎండల దాడి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జీవనశైలి, ఆహారం, అలవాట్లు, వ్యాయామం తదితర విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. చలి సెలవంది, వేసవి వేంచేసింది. వణికించే చలికి బదులుగా ఇప్పుడు వేడి సెగలు మొదలయ్యాయి. మార్చి మొదలుకే ఎండలు బాగా ముదిరాయి. ఇక జూన్ వరకు ఆరోగ్యానికి కాస్తంత గడ్డుకాలమే. తీవ్రమైన ఉష్ణతాపం, భరించలేని వేడి మూలంగా వచ్చిపడే రకరకాల విపత్తుల్ని తట్టుకుంటూ ముందుకు సాగడానికి శారీరకంగా, మానసికంగా సిద్ధం కావాల్సిన సమయం వచ్చేసింది. ప్రతి సంవత్సరం కూడా ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతున్నాయి. ఈసారి అప్పుడే మీరు చూస్తున్నారు, ఎండలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి, ఉక్కపోత ఎక్కువ అవుతుంది. దాని తోడు కరెంటు కొరత కూడా బాగా ఉంటున్నాయి రాష్ట్రంలో. దీనివల్ల ఎన్నో ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైనా మనం ఆరోగ్య సమస్యలు అంటే ఎండాకాలం వడదెబ్బలు, ఇతర సమస్యలు వచ్చినప్పుడే వాటి గురించి ఆలోచించడం కానీ, అవి రాకముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని వచ్చే అనర్థాలని, మరణాలని మనం నివారించవచ్చు. ముఖ్యంగా ఈ శీతాకాలం నుంచి మనం ఎండాకాలంకి వెళ్ళేటప్పుడు మొదటి 2-3 వారాలు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ దశలో మన శరీరం ఈ ఎండలకి తట్టుకునే శక్తిని, సర్దుబాటుని, దాన్ని ఇంగ్లీష్లో ఎక్లిమేటేషన్ అంటాం, అది కాదు. కాబట్టి ఉష్ణోగ్రత తక్కువ ఉన్నా సరే, బాగా ఎండాకాలం ఉన్నప్పుడు కంటే కూడా ఎండాకాలం మనం ప్రవేశించేప్పుడే ఈ వడదెబ్బలు, అదేవిధంగా ఉష్ణోగ్రత వచ్చే ఆరోగ్య సమస్యలు మనం ఎక్కువగా చూస్తుంటాం. ముఖ్యంగా మామూలుగా ఎండకు కానీ ఉక్కపోత కానీ గురైనప్పుడు కొంతమంది హీట్ క్రాంప్స్ వస్తుంటాయి. హీట్ క్రాంప్స్ అంటే మన కండరాలు, ముఖ్యంగా మన కాళ్ళ పిక్కలకు ఉన్న కండరాలు విపరీత నొప్పికి గురవుతాయి. అవి కొంకొరిపోతుంటాయి, ఇవి తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పి సాధారణంగా మనం ఎండలో ఎక్కువగా నడిచినప్పుడు కానీ, నిలబడేటప్పుడు కానీ ఇది వస్తుంటుంది. మనం ఎండలో పోయినప్పుడు సరిగ్గా వాటర్ తీసుకోకపోయినా, అదేవిధంగా సరిగ్గా లవణాలు, సాల్ట్ తీసుకోకపోయినా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇదే సమస్య ఇంకా కాస్త మనం ఎండలో ఎక్కువగా ఎక్స్పోజ్ అయినట్టయితే హీట్ ఎగ్జాస్ట్ లోన్ అవుతాం. హీట్ ఎగ్జాస్షన్ అంటే సడన్గా ఆ వ్యక్తి యొక్క బీపీ పడిపోవటం, ఆ వ్యక్తి బాగా నిస్సత్తుకు లోగవటం, ఒకసారి ఆ వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ కోల్పోతుంటారు, కొలాప్స్ అవుతుంటారు. దీన్నే హీట్ ఎగ్జాస్షన్ అంటుంటాం.